హాయ్ సార్. మరి ఇప్పుడు మనం మంచంపల్లి క్రాస్ రోడ్లో ఉన్నాం సార్. మంచంపల్లి క్రాస్ రోడ్లో ఒక సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ సేల్కి వచ్చింది సార్. 400 స్క్వేర్ యార్డ్స్. ఆ ప్లాట్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ ఈ స్టోన్ ఉంది కదా సార్, ఇక్కడ ఈ స్టోన్ నుంచి అక్కడ ఎల్లో కలర్ స్టోన్ నుంచి అక్కడ ఆ స్టోన్ నుంచి అక్కడ ఆ స్టోన్ వరకు ఇట్లుంటుంది సార్. 400 స్క్వేర్ యార్డ్స్ టోటల్ వచ్చేసి 400 స్క్వేర్ యార్డ్స్ సార్. సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అవుతుంది సార్. ఇప్పుడు ఇక్కడ ఈస్ట్ సైడ్ రోడ్ సార్. ఇక్కడ ఈ డివైడర్ నుంచి ఇక్కడ వరకు ఈస్ట్ సైడ్ రోడ్ ఇది. ఇక్కడ సౌత్ సైడ్ రోడ్ సార్. ఇక్కడ ఈ డివైడర్ నుంచి ఇక్కడ వరకు సౌత్ సైడ్ రోడ్ సార్. మన ప్లాట్ సైజ్ వచ్చేసి 50x72 ఉంటుంది సార్. మన ప్లాట్ సైజ్ వచ్చేసి 50x72 ఉంటుంది సార్. మన ఈస్ట్ సైడ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి 50 ఉంటుంది సార్. మళ్ళీ లోత్ వచ్చేసి ఏమో 72 ఉంటుంది సార్. ఇక్కడ ఈ డివైడర్ నుంచి ఇక్కడ వరకు ఈస్ట్ సైడ్ రోడ్ సార్. మళ్ళీ ఈ డివైడర్ నుంచి ఇక్కడ వరకు సౌత్ సైడ్ రోడ్ సార్. మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను సార్. ఏంటంటే సార్, ఇది ఓల్డ్ వెంచర్ సార్. ఒక 15 సంవత్సరాల కింద వేసిన ఓల్డ్ లేఅవుట్ సార్. ఏంటంటే సార్, అప్పట్లో ఎకరా 10 లక్షలకు తీసుకొని 1000-2000 అమ్మిన లేఅవుట్ సార్. గజం అప్పట్లో అమ్మిన లేఅవుట్. ఆ టైంలోనే అన్ని డెవలప్మెంట్ చేసాడు సార్. డిటిసిపి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ సార్. మంచి రోడ్స్ వేసాడు సార్. మంచి అండర్ గ్రౌండ్ కలెక్షన్ బి ఉంది సార్. కరెంటు బి ఉంది సార్. ఆ టైప్లోనే అన్ని డెవలప్మెంట్లు కంప్లీట్ చేసాడు సార్. మన ప్లాట్ పక్కనే మంచి హౌసెస్ ఉంటాయి సార్. చూడండి, ఇప్పుడు ఇల్లు కట్టుకొని బి ఉండొచ్చు సార్. ఈ సైడ్లో ప్లాట్ వచ్చేసి ఇది సార్. ఇప్పుడు గ్రీనరీ ఉన్నది మొత్తం ప్లాట్ సార్. ఇది వచ్చేసి 400 స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్. ఈ మధ్య ఎక్కడైనా ప్లాట్స్ కొనాలంటే హైడ్రా అని చెప్పి భయపడుతున్నారు కదా సార్. హైడ్రా, ఎఫ్రియలు, బఫర్ జోను, కుంటలు, చెరువులు అని భయపడుతున్నారు కదా సార్. అసొంటివి ఏం లేవు సార్. డిటిసిపి ఫైనల్ అప్రూవల్ లేవటు. 1% బి లిటికేషన్ ఉండదు సార్. సైడ్ వచ్చేసి ఈ 400 గజాలు సైడ్ తీసుకొని మంచి గెస్ట్ హౌస్, వీకెండ్ హోము ఏది కట్టుకున్నా కానీ మంచిగా ఉంటుంది సార్. ఏరియాలో మంచి గ్రీనరీ ఉంటుంది సార్. చుట్టుముట్టు లొకేషన్ వచ్చేసి మంచి రెడ్ సాయిల్ సార్. వాటర్ బెల్ట్ ఉన్న ఏరియా సార్. ఈ ఏరియా మొత్తము ఏంటంటే సార్, ఒక 15 సంవత్సరాల కింద చేసిన ఓల్డ్ లేఅవుట్ సార్. అంతే. ఆ టైంలోనే అన్ని డెవలప్మెంట్ చేసాడు సార్. వెంచర్ వచ్చేసి డిటిసిపి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ సార్. ఇదే వెంచర్లో చాలా ట్రాన్సాక్షన్ బి జరుగుతున్నాయి సార్. ఈ ఫ్రీకాస్ట్ చేసిందే ఒక 2 నెలల కింద ఏరో సార్వాల్ తీసుకున్నాడు సార్. అక్కడ కడీలు వేసింది బి ఏరో సార్వాల్ తీసుకున్నాడు సార్. ఒక 1 మంత్ బ్యాక్ తీసుకున్నాడు సార్ ఏరో సార్వాలు. చూడండి సార్, మంచి ఏరియా, మంచి చాయిస్ ప్రాపర్టీ సార్. మిస్ చేసుకోకండి సార్. లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మన ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి ఒక 10 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. మరియు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 15-20 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్ ఈ సైడ్కి. మరియు ఫీచర్ సిటీ నుంచి ఒక 15 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్ ఈ సైడ్కి. మరియు గచ్చిబౌలి నుంచి ఒక 35 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్ ఈ సైడ్కి. మరియు మణికొండ నుంచి ఒక 40 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. మరియు పద్మలయ స్టూడియో నుంచి ఒక 5 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. మరియు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నుంచి ఒక 10 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్ సైడ్కి. ఓకే సార్, థ్యాంక్ యూ.